రైట్ చలో విజయవాడకు ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ధర్నా చౌక్ లో ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. 12వ పీఆర్సీ కోసం కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరుతున్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలంటున్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ ను రద్దు చేయాలని, బకాయి ఏరియాస్ చెల్లించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ ఉన్నారు. యాకూబ్, ఈ చలో విజయవాడకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై పరిష్కారం చేయాలని ఈరోజు చలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగింది. ధర్నా చౌక్ లో మరికొద్దిసేపట్లో ధర్నా నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు. అయితే ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దాంట్లో 12వ పిఆర్సీతో పాటు పిఆర్సీ కోసం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా పిఆర్సీ అమలు చేసే వరకు 30% మధ్యంతర భృతి అందించాలని కూడా కీలక డిమాండ్ గా వినిపిస్తుంది. మరొకన 4 డిఏలు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆ 4 డిఏలు కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేయాలని, అదేవిధంగా బకాయిలు పెండింగ్ బకాయిలు అన్ని పూర్తిగా చెల్లించాలని కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మరి కొద్దిసేపట్లో ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే గతంలో కూడా చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా 13 నెలలకే ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి వచ్చి ధర్నా చేశాయి. కానీ ఈసారి పూర్తిగా ఉపాధ్యాయులు మాత్రమే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు గతంలో ధర్నా చేస్తే ఈసారి ఉపాధ్యాయులు మాత్రమే ధర్నా చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయింది, అదే విధంగా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.